వేదిక మీద ఉన్న మహనీయులు, గద్దరన్న ఒక ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పవాడు. గద్దరన్నలాగా పాట పాడేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉండవచ్చుగాక, గద్దరన్నలాగా నాట్యం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చుగాక, కానీ గద్దరన్నలాగా కడుపులో తూటాలు పెట్టుకొని ప్రపంచం ప్రభుత్వాలతోటి కొట్లాడిన మహాయోధుడు గద్దరన్న. గద్దరన్న నేను తెలంగాణ కోసం ఊరు ఊరు బలపం కట్టుకొని మనుగురు నుండి ఆదిలాబాద్ వరకు కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం కర్ఫ్యూ పెడితే తుపాకుల మీదకి వెళ్ళి నడిచి వెళ్ళిన వాడు గద్దరన్న. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గద్దరన్న నేను చూశాను చాలాసార్లు. ఆయన విప్లవం కోసం పాడినప్పుడు ఆయన మీద తూటాలు ఎక్కుపెట్టారు, గద్దరన్నని లాఠీలతోటి కొట్టారు, గద్దరన్నని జైల్లో పెట్టారు. చివరికి తను ఏ తెలంగాణ కావాలని కొట్లాడారో ఆ తెలంగాణ గవర్నమెంట్ గడి ముందు 3 గంటలు ఎర్ర టెండర్లో నిలబడ్డాము, కానీ లోపలికి అవకాశం ఇవ్వని ఓ దుర్మార్గమైన వ్యవస్థను కూడా నేను కల్లారా చూశాను. కానీ గద్దరన్న లాంటి మహా వ్యక్తికి చనిపోయినప్పుడు, శ్వాస వదిలినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురం. తన సూర్యం వెన్నెల నేను రేవంత్ రెడ్డి గారు. గద్దరన్నకు సముచిత స్థానం ఇవ్వాలని మేము అడిగినప్పుడు ఎల్బీ స్టేడియం గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరూ దర్శించే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. గద్దరన్న ఏ స్వప్నం అయితే కన్నాడో నెత్తుటి మరక పడకుండా, గద్దరన్న ఏ విప్లవాన్ని అయితే కోరుకున్నాడో ఓ డెమోక్రటిక్ పద్ధతిలో ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ గడిగోడలు కూల్చిన విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. తన స్నేహితుల ఎడల ఎలా ఉంటాడో ఒక పగలు ఒక రాత్రి మొత్తం 4 వ్యక్తులు ఆ రోజు మొత్తం కూడా సూర్యంతో పాటు, వెన్నెలతోటి పాటు, జయరాజ్తోటి పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, మధు యాష్కి గౌడ్ గారు పగలు లేదు రాత్రి లేదు 24 గంటలు మంచినీళ్లు కూడా తాగకుండా శ్వాస వదిలిన కానుంచి పాతి పెట్టేంత వరకు ఉన్న మహానుభావులు ఇక్కడ ఉన్నారు. అంటే నాకు ఆ రోజే అర్థమైంది, ఇలాంటి ఒక చాకు లాంటి ఓ డెమోక్రటిక్ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా కలలు స్వప్నిస్తాయని ఆ రోజే మేము కలలు కన్నాం. గద్దరన్న కలలు కన్నట్లే ఈరోజు ఏ కవికి కూడా, ఏ కళాకారుడికి కూడా ఒక ప్రజాయుద్ధ నౌకకు ఎలాంటి జన్మదిన వేడుకలు జరగాలనో అంత అత్యున్నతంగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిజంగా గద్దరన్న చూస్తే తన జన్మదినం ఎంత గొప్పగా ఉండేవాడు. అన్నా, నీ ఆశల కోసం నడుస్తాం, నీ పాటలై పాడుతాం, నీ ప్రశ్నలపై పోరాడుతాం, నీ ఆశయాలకు ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం. గద్దరన్న చనిపోయినప్పుడు చూస్తే లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఒక పక్క, జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఒక పక్క, బుద్ధం శరణం గచ్చామి అని ఒక పక్క, అలాంటి ఒక వేదిక మీద బౌద్ధ పద్ధతిలో ఈరోజు తన జన్మదిన వేడుకలు జరగటం గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.